ఈరోజు టాపిక్ వచ్చేసి ఏజెస్. ఈ వీడియోలో నేను 7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తాను. షార్ట్ ట్రిక్స్ చెప్తాను ఎలా చేయాలి అన్నది. నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను రాశాను కదా, ఒకసారి చూడండి. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ A and B is 3:5. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 40 years. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు మనకి క్వశ్చన్లో చూస్తే ఏది బీది రేషియో లాగా ఇచ్చారు, 3:5 లాగా ఇచ్చారు. ఓకేనా, నేను ఇక్కడ రాస్తున్నాను. A:B అనేది మనకు 3:5 లాగా రేషియో లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, దేర్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత, 40 years. సో ఇక్కడ మనకు ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్, ఏది బీది ప్రజెంట్ ఏజ్ అనేది మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా 4 steps చెప్తాను, అంతకు మించి ఎక్కువ ఏమీ ఉండదు. ఇక్కడ మనకు రేషియో 3:5 ఇచ్చారు కదా, దీన్ని మీరు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఓకేనా, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది కదా. వచ్చిన ఈ 8ని ఈ 40 ఉంది కదా, సమ్ అనేది 40 years, 8ని 40తోని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఓకేనా, నేను ఏం చేసిన అంటే ఈ 8ని 40తో డివైడ్ చేస్తే 5 వచ్చింది. 5 8 40. ఓకేనా, ఈ వచ్చిన ఈ 5 ఒకటి ఉంది కదా, ఈ 5ని మన ఏది రేషియో అంటే 3తోని మల్టిప్లై చేయండి. 3 5 15. ఓకేనా, నెక్స్ట్ 5 5 25. మన ఆన్సర్ వచ్చేసింది. ఏదేమో ప్రజెంటేజ్ 15 years, బీదేమో ప్రజెంటేజ్ 25 years. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A and B ఈజ్ 4:7. ఓకేనా, సేమ్ ఈ క్వశ్చన్ లానే సాల్వ్ చేయాలి. ఒక డిఫరెన్స్ ఉంటుంది, నేను చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ద డిఫరెన్స్ బిట్వీన్. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 18 years. ఇప్పుడు మనల్ని మళ్ళీ ప్రజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సింపుల్, ఇక్కడ మనం ఇంత ముందాలి ఇలా యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మైనస్ చేస్తున్నాం. మైనస్ ఎందుకు చేస్తున్నామంటే క్వశ్చన్లో మనల్ని డిఫరెన్స్ బిట్వీన్ అని అడిగిండు. సో మైనస్ చేయండి. 4లోకి వెళ్ళి 7లోకి వెళ్ళి 4ని తీసేస్తే మనకి ఆన్సర్ అనేది 3 వచ్చింది. సో సేమ్ అలానే ఈ 3ని మనం 18తోని డివైడ్ చేస్తున్నాం. సో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఓకేనా, 3 6 18. ఓకేనా, వచ్చిన ఈ 6 ఉంది కదా, ఈ 6ని ఏతోని ఏది రేషియో ఎంత, 4తోని మల్టిప్లై చేయండి. 4 6 ఎంత, 24. నెక్స్ట్ 6ని 7తోని మల్టిప్లై చేయండి. 6 7 42. సో మన ఆన్సర్ వచ్చింది. ఏది 24 years ప్రజెంట్ ఏజ్, బీది 42 years. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ A and B ఈజ్ 5:7 అండ్ 5 years ago ద రేషియో వాస్ 3:4. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్. ఓకేనా, మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు చాలానే చూసుంటారు. జస్ట్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఏది బీది రేషియో అనేది ఎంత ఇచ్చారు, 5:7 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 5 years ago వాళ్ళ రేషియో అట ఎంత, 3:4 అన్నాడు. సో ఏది ప్రజెంటేజ్, బీది ప్రజెంటేజ్ ఇచ్చింది. సో ఇక్కడ ఏం లేదు, మనకు ఏ ఎంత ఇచ్చిర్రు, రేషియో 5 ఇచ్చింది కదా. ఈ 5 ఉంది కదా, ఈ 5ని ఈ 5 years ago ఉంది కదా, దీంతో మల్టిప్లై చేయండి. 5 5 ఎంత, 25. ఓకేనా, ఈ 7ని మళ్ళీ 5 తోటి మల్టిప్లై చేయండి. 7 5 35. ఇదే షార్ట్ ట్రిక్. ఓకేనా, ప్రజెంటేజ్ ఎంత, ఏది 25 years, బీది 35 years. ఈ 3:4 ఉంది కదా, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూజ్ చేయాలి. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తలేము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ A and B ఈజ్ 2:3. ఆఫ్టర్ 6 years దేర్ ఏజెస్ విల్ బి 18 and 24 రెస్పెక్టివ్లీ. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఈ క్వశ్చన్లో ప్రజెంట్ ఏజ్ అనేది అడుగుతున్నారు. నేను చాలా సింపుల్గా చెప్తాను. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిరంటే ఫ్యూచర్ ఏజ్ ఇచ్చిరు. సో ఫ్యూచర్ ఏజ్ ఇచ్చిరని నాకు ఎలా తెలిసింది అంటే, ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఆఫ్టర్ 6 years వాళ్ళది ఎంత అయిందంట, 18 అయింది, 24 అయింది. అంటే దీన్ని ఏమంటాం మనం, ఫ్యూచర్ ఏజ్ అని అంటాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ అంటారు, బట్ మనకి ఏంటో తెలియక చాలా మనం రాంగ్ ఆన్సర్ పెడతాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏజ్లోకి వెళ్ళి ఇయర్స్ని తీసేయండి, అంతే ప్రజెంట్ ఏజ్ వచ్చేస్తుంది. ఏది ఎంత, 18 కదా, ఈ 18లోకి వెళ్ళి 6ని తీసేయండి. 18లోకి వెళ్ళి 6ని తీసేస్తే ఏమొస్తుంది, 12 వస్తుంది. ఏది వచ్చేసి 12 years. నెక్స్ట్ బీది ఎంత, ఈ 24 ఉంది కదా, 24లోకి వెళ్ళి
6ని తీసేయండి, తీసేస్తే 18 ఇయర్స్. ఇదే మన ఆన్సర్. ఏది 12 ఇయర్స్, బీది 18 ఇయర్స్. ఓకేనా? క్వశ్చన్లో ఆఫ్టర్ కనిపిస్తే ఏమనుకోవాలి, ఫ్యూచర్ ఏజ్ అని అనుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 years ago A was 15 years old. Find A's age after 10 years. సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఆఫ్టర్ 10 years అంటే ఆఫ్టర్ అంటే ఏంటిది, మనల్ని ఫ్యూచర్ గురించి అడుగుతున్నాడు అన్నట్టు. ఓకేనా? ఆఫ్టర్ 10 years అంటే ఏంటిది, సో ఇక్కడ మనకి ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చిండు కదా, ఈ 5 years ఉంది, ఇక్కడ 15 years ఉంది, పైన ఇంకొక సెంటెన్స్ ఉంది కదా. సో ఫ్యూచర్ ఏజ్ ఫైండ్ చేసే ముందు మీరు ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ప్రజెంట్ ఏజ్ అనేది ఎందుకు ఫైండ్ చేయాలంటున్నా అంటే ఇక్కడ మన క్వశ్చన్లో 5 years ago A was 15 years old అంటే ఈ 15 + 5, ఈ 15 + 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 20 years వచ్చింది. ప్రజెంట్ ఏజ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆఫ్టర్ 10 years అంటే ఈ 20కి ఈ 10ని కలపండి, కలిపితే మన ఆన్సర్ అనేది 30 years. మన ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 50 years. ఏ ఈజ్ 10 years older దెన్ బి. ఫైండ్ దేర్ ఏజెస్. ఓకేనా? నేను దీన్ని మీకు ఒక చిన్న సింపుల్ ఫార్ములా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోనికి. ఓకేనా? ఓల్డర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ డిఫరెన్స్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ యంగర్ ఏజ్కి సమ్ మైనస్ డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇలా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు క్వశ్చన్ ఆన్సర్ అనేది మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో క్వశ్చన్లో ఫస్ట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత 50 years. ఓకేనా? సమ్ది 50 years. నెక్స్ట్ ఏ ఈజ్ 10 years older దెన్ బి అంటే ఏంటిది, డిఫరెన్స్ అనేది మనకు 10 ఉంది. సో ఫైండ్ దేర్ ఏజెస్ అని అన్నారు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఓల్డర్ అని అనలేడు, యంగర్ అని అనలేదు. సో మనం రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఫస్ట్ ఓల్డర్ని ఫైండ్ చేస్తున్నా. ఓల్డర్ అంటే ఏంటిది, 50 + 10 డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది, 60ని మనం 2తోని డివైడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి 30 years. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, యంగర్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏంటిది, 50 - 10 డివిజిబుల్ బై 2. సో మనకి ఎంత వస్తుంది, 40 డివైడెడ్ బై 2. సో మన ఆన్సర్ వచ్చేసి 20 years. యంగర్ది 20 years. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఈజ్ 20 అండ్ బి 30. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ బి హాఫ్ ఆఫ్ బి. ఓకేనా? ఏ బి హాఫ్ ఆఫ్ బి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్. మనకి ఏది 20 ఇచ్చారు, బిది 30 ఇచ్చారు కదా. ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఓకేనా? డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 10 ఉంటుంది. ఈ 10 ఉంది కదా, మనకి ఏది 20 ఇచ్చిండు, బిది 30 ఇచ్చిండు, డిఫరెన్స్ 10, ఇక్కడ 10. సో 20 - 10 is 10, 30 - 10 is 20. సో మన ఆన్సర్ ఏంటిది, ఏ బి ద హాఫ్ ఆఫ్ బిలో ఎంత, 10 is half of 20 మన ఆన్సర్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.